ఎలక్షన్ లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్ లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? చేలు పైకెత్తాడు ఎవరు అంటుంటాడు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్ లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేవు? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారు అనుకోండి, మేము తీసుకో, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారు అనుకోండి. ఇప్పుడు నేను రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవనేవాడు చెల్లిపైకెత్తండి. ఇప్పుడు నేనేమన్నానంటే అమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా. దానికి మీరు సిద్ధమా? మార్పుకి నమ్మకమేనా? మీరు ప్రజల్లో టేకప్ చేయగలుగుతారా? మీరు ఇది చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వకపోతే పని చేయకూడదనే ఆలోచన, డబ్బులు ఇస్తే తప్ప క్లియర్ కాకూడదనే ఇది చేయడం, మిమ్మల్ని కూడా చులకనగా వీళ్ళకి ముందులే 2000 ఇచ్చేసి సరిపోతుంది ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవాలి దగ్గరికి, వీళ్ళకి ఎందుకు పనులు చేయాలి అనే ఆలోచన వస్తాం.